తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరి ప్రియతమ నాయకుడైనా కానీ ప్లస్ మెగాస్టార్ చిరంజీవి గారికి 71వ బర్త్డే కంప్లీట్ చేసుకొని 72వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం చిరంజీవి గారి అభిమాన సంఘం మా కౌశల్య కాలనీలో ఉండడం మాకు అదృష్టం. మాకు ప్రతి సంవత్సరం మా వాళ్ళు ఏదో అడావిడి చేసి చిరంజీవి బర్త్డే అనగానే ఏదో డ్యాన్స్ చేసుడు, కేకులు కట్ చేసుడు కాకుండా మంచి కార్యక్రమం ఏది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, మంచి కార్యక్రమాలు తీసుకున్నారు, మంచి కార్యక్రమం ఎన్నుకున్నారు. ఆ కార్యక్రమానికి వాళ్ళు దగ్గరుండి అరేంజ్ చేసినటువంటి మా రాజేష్ కానీ, కృష్ణయ్య గారు కానీ, బాల కానీ వీళ్ళందరూ మిత్రులందరికీ ధన్యవాదాలు మా కాలనీ తరఫున. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఒక ఇప్పటిదాకా వేనని చెప్పినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ ఒక చిరంజీవి గారి కాకుండా కానీ ఏదైనా కానీ మంచి కార్యక్రమానికి మా కాలనీ అంతా ఎప్పుడు ముందుంటుందని మేము భావిస్తున్నాం. చిరంజీవి గారికి ఆయన చేసిన కష్టం కానీ ఆయన కృషి కానీ ఇప్పటికీ ఇక్కడ నిలబెట్టిందంటే ఆయన చేసిన హార్డ్ వర్కే. అందుకే ఆయనకు అంటే అభిమానులు అందుకే ఎక్కువ ఉన్నారు. ఆయన కష్టం చూసి ఆయనకు అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నాంది పలికిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారికి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు మా కాలనీ తరఫున చెప్తున్నాం. చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మా కౌశల్య కాలనీ బాచ్పల్లో కేసీడబ్ల్యూ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా బ్లడ్ క్యాంప్కి సుమారు ఇవాళ 100 మంది వరకు రక్తదానం ఇచ్చారు. ఇది చాలా మహోన్నత కార్యక్రమము. ఈ కార్యక్రమం చేపట్టిన కేసీడబ్ల్యూ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే రక్తదానం చేస్తున్న అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ యొక్క ఇది చాలా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. కాలనీ తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కౌశల్య కాలనీ బాచ్పల్లిలో జరుగుతున్నటువంటి చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో కౌశల్య కాలనీలో, ఈ చిరంజీవి అభిమానులు అనేవాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది అభిమానులు ఉంటారు. కాబట్టి ఆయన బర్త్డే రోజు ఆయన కోసం ఎంతోమంది ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ని అందించి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసినటువంటి సంఘానికి కానీ, కౌశల్య కాలనీలో కండక్ట్ చేస్తున్నటువంటి అభిమాన సంఘానికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో ఈ కౌశల్య కాలనీలో చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. మరియు అలానే ఈ రక్తదాన శిబిరాలు అనేటివి మనకు కౌశల్య కాలనీలో ఎవరైతే చిరంజీవి అభిమానులు గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు చేసే కార్యక్రమంలో మేము కూడా చిన్న ఉడతబాగా సాయం చేసి ఆయనకు ఈ బ్లడ్ ఇచ్చిన జరుగుతుంది. ఆయన చేసే దానిలో చాలా తక్కువ చేసాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వేల కోట్ల కొద్దీ ఆస్తి చాలా పేదలకు కానీ ఎంతో దానాలు చేశారు. బ్లడ్ క్యాంప్ ద్వారా, ఐ క్యాంప్ ద్వారా ఎంతోమందికి పేదలకు సహాయం చేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వానికి గల వ్యక్తి మనకు సహాయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మన కాలనీలో ప్రతి సంవత్సరము ఇక్కడ బ్లడ్ క్యాంప్ జోన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా కాలనీలో మేము కూడా చిరంజీవి గారికి ఎంతో సంవత్సరం అభిమానంగా ఉన్నాము. నిన్న కూడా శిల్పకళకి వెళ్ళడం జరిగింది. ఆ హంగామంతో చూసాము. ఎంతోమంది పెద్దలు ఆయన గురించి చెప్తూ ఉంటే మనసు ఎంతో పులకింతలుగా చూసింది. ఎందుకంటే ఒక చిన్న స్టేజ్ నుండి, సాధారణ స్టేజ్ నుండి వచ్చి పెద్దగా ఒక ఇండస్ట్రీని శాసించే వ్యక్తిగా ఎదిగారు. ఆయన ఎంత ఎదిగినా కూడా ఆయన చిన్న ఇండస్ట్రీ బిడ్డనే వదులుతారు తప్ప ఇది పెద్దగా ఎప్పుడు భావించరు. అలాంటి వ్యక్తికి మరింత ఆరోగ్యాలు ప్రశ్నించాలని దేవుని ప్రశ్నించుకుంటూ మరొకసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చిరంజీవి బర్త్డే సందర్భంగా మా కాలనీ కౌశల్య కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఈరోజు నేను రక్తదానం చేయడం జరిగింది. నాతో పాటు మా కాలనీలో చాలామంది అందరూ ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రెగ్యులర్ డోనర్ని.
రెగ్యులర్గా ఏంటంటే క్యాన్సర్ పిల్లలకి, తలసేమియా పిల్లలకి రెగ్యులర్గా ఇస్తుంటాను. సో ఇలాంటి క్యాంపులు ప్రతి చోట కాలనీల్లో ఏర్పాటు చేయడం వల్ల రక్తదానం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే రక్తం దొరక్క చనిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈవెన్ కోవిడ్ టైంలో రక్తం దొరకకపోతే రిక్వెస్ట్ చేసి మరీ మొబిలైజ్ చేసి జనాల్ని తీసుకున్న రోజులు ఉన్నాయి. సో అలాగే ఇట్లాంటి క్యాంపులు పెట్టడం వల్ల ఏంటంటే కావాల్సినంత రక్తము అవైలబుల్లో ఉంటుంది. సో అందులోనే ఏంటంటే చిరంజీవి గారు ఇలాంటి మంచి ఉద్దేశంతో ఇది బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. సో అది ఏంటంటే దాదాపు ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. నిర్విరామంగా ఇలానే జరుగుతుంది, ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి. అందరూ రక్తదానం చేయాలి, రక్తదానం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అనేది గ్రహించాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కాండక్ట్ చేసినందుకు మా కాలనీ చిరంజీవి అభిమాన సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్ష తెలుపుకుంటూ అందరూ కౌశల్య కాలనీ నుంచి బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం గత 4 సంవత్సరాల నుంచి కానివ్వండి, ఆయన చిరంజీవి గారి కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా మంచి ఇంట్రెస్ట్ తీసుకుని అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి ఆయనకి అభిమానంతో బ్లడ్ క్యాంప్స్ పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అన్నయ్య, మీ బర్త్డేలు ఈరోజు ప్రతి చోట చాలా మంది చేసుకుంటున్నారు. శ్రీరామనవమి రోజున రాముల వారిని ఎలా తలుచుకుంటారు, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో తెలుగు ప్రజలు కాక నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ అందరూ కూడా మీ పేరుని చాలామంది తలుచుకుంటూ ఈరోజు మీ అందరికీ బర్త్డే విషయం చెప్తున్నారు. ఇది బ్లడ్ క్యాంప్ అనేది బ్లడ్ బ్యాంకు నాకు తెలిసి 1998 సెప్టెంబర్ 2న ఇది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా కొన్ని లక్షల మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వివిధ జిల్లాల్లో కూడా చేయటము. ఎక్కడన్నా బ్లడ్ కావాలంటే ఇక్కడి నుంచి ఫోన్ చేసి అక్కడి నుంచి 4 వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటము. అట్లా కొన్ని లక్షల మందికి బ్లడ్ ఇచ్చి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడటంలో చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని యువత అంత క్రమశిక్షణతో చేయటం చాలా ఆనందదాయకం. ఆయన కూడా ఏంటంటే చిరంజీవి గారు కూడా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని వేరే దాంట్లోకి వెళ్ళకోకుండా సోషల్ వర్క్లోకి డైవర్ట్ చేయటం అనేది చాలా ఆనందదాయకం అన్నమాట. ఇది మిగిలిన ఏంటంటే థియేటర్ దిగితే కట్టడం అడావిడి చేయడం అట్ట కాకుండా బ్లడ్ బ్యాంక్స్ అని కానీ బ్లడ్ క్యాంప్స్ అని కానివ్వండి, లేకపోతే పూర్ పీపుల్కి చదివించడానికి కానివ్వండి, లేకపోతే మన కరోనా టైంలో చాలామందికి హెల్ప్ చేయడం, ఆక్సిజన్ దగ్గర నుంచి లేకపోతే లేని వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అట్లా పంపించడం కానీ, ఆయన లెవెల్లో ఆయన సినీ కార్యక్రమంలో చేసి ఇక్కడ కింద ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఏరియాలో ఉన్న నీడీ పీపుల్ అందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ పంపించడం కానీ లేకపోతే గ్రోసరీస్ ఇవ్వటం కానీ కొన్ని లేని వాళ్ళందరికీ పంపించడం. అంటే ఆయన చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మంచి కార్యక్రమాలు దారిలో వెళ్ళే విధంగా ఆయన ఛానలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నా ఫ్యాన్స్ అనేవాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి, నలుగురికి ఉపయోగపడాలి, వాళ్ళు బాగుపడాలనే చూసుకుంటూ ఉంటారు. నా దగ్గర చాలాసార్లు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా వాళ్ళకి బిజినెస్లో కానీ జాబ్లో కానీ వేరే రకంగా కానీ వాళ్ళకి ఏదైనా అవసరం అంటే మాత్రం 100% ఆయన ముందుండి నా సొంత తమ్ముళ్ళు అంటే నా బ్లడ్ రిలేషన్ వీళ్ళందరూ అని చెప్పని ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా పనిచేస్తారనమాట. ఆయన తయారైంది కూడా ఎట్టారంటే ఒక దేవుడిని చెక్కాలని కొంతమంది శిల్పులు చెక్కుతారు, కానీ ఆ శిల్పాన్ని ఆయనకానే చెక్కుకుని ఒక దేవుడిగా తయారు. ఇప్పుడు అందరికీ ఒక దేవుడిగా తయారయ్యారు. ఇట్లాగే నుండు నీరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మనందరితో హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారు సినీ రంగంలో తన యొక్క విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని, అలాగే ఆయన సేవా కార్యక్రమాలలో చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఎందుకు అంటే బ్లడ్ డొనేషన్ కానీ, చిత్రసీమలో ఆయనకు ఏదైనా ఆర్టిస్ట్ కష్టం వచ్చిందంటే సహాయం చేయడంలో ముందుంటాడు. అలాగే సొసైటీలో కూడా ఆయన సహాయం చేయడానికి ముందుంటాడు. కాబట్టి ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకము. అలాగే చిరంజీవి గారు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, చిరంజీవి గారి యొక్క
ఇలాంటి బర్త్డేలు ఇలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇట్లాంటి బ్లడ్ క్యాంపులు కానీ ఇంకా ఎన్నో ఫ్యాన్స్ పెట్టాలని, అది సొసైటీకి ఉపయోగపడుతుంది. సో దాన్ని అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.